నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈ రోజు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి చందనగర్ లో ఉన్న బ్రాండ్ న్యూ 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ చూడడానికి వచ్చాము. మనకి అపార్ట్మెంట్ మొత్తం 5 ఫ్లోర్స్ అనమాట. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున ఉన్నాయన్నమాట. టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. మనకి అవైలబుల్ గా ఉన్న ఫ్లాట్స్ వచ్చేసి 101 ఫస్ట్ ఫ్లోర్, 201 సెకండ్ ఫ్లోర్ లో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. కమ్ ఆన్. సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట. చాలా స్పేషియస్గా ఇచ్చారు పార్కింగ్ ఏరియా అనేది. మనకి ఇండివిజువల్ ప్రతి ఫ్లాట్కి ఇండివిజువల్ పార్కింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది HMDA అండ్ GHMC అప్రూవల్తో వచ్చింది కాబట్టి మనము 6 feet హైట్ అయితే మనం డిస్టెన్స్ అయితే మనం తీసుకోవాలి వేరే బిల్డింగ్కి మన బిల్డింగ్ కాబట్టి. సో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే చూడడానికి కూడా బ్యూటిఫుల్గా కనిపించడానికి ప్లాంటేషన్ చేశారనమాట. మనం చిన్నపాటి గార్డెనింగ్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. అండ్ మనకి అన్ని యూస్ఫుల్గా ఉండే చెట్లే ఇక్కడ నాటారు. సో మనం ఫ్లాట్ చూసే ముందు ఫ్లాట్ గురించి మరికొన్ని డీటెయిల్స్ చూసుకుందాం. అండ్ మనకి ఫ్లాట్ కాస్టింగ్ వచ్చేసి 96 lakhs చెప్తున్నారు. మీకు కాస్టింగ్ వింటే చాలా ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఫ్లాట్ చూస్తే ఆ మాట అననే అన్నారు. ఎందుకంటే అంత స్పేషియస్గా అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఫ్లాట్ అనేది. అండ్ మనకి ఈ ఫ్లాట్ చూసే ముందు మరికొన్ని డీటెయిల్స్. అపార్ట్మెంట్ అనేది GHMC అండ్ HMDA అప్రూవల్తో కట్టడం జరిగింది. అండ్ మనకి ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో వచ్చింది. ఫ్లాట్ SFT వచ్చేసి 1485, UDS వచ్చేసి 60 square yardsతో వచ్చింది. సో ఇక్కడ లిఫ్ట్ ఉంది అండ్ ఇట్ సైడ్ స్టేర్ కేస్ ఉంది. మనం ఇక్కడ ఏంటంటే మన స్టేర్ కేస్కి ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ ఇచ్చారు సేఫ్టీ గ్రిల్స్తో. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది సెకండ్ ఫ్లోర్కి కాబట్టి వెళ్ళిపోదాం సెకండ్ ఫ్లోర్కి. సో మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. మనకి సెకండ్ ఫ్లోర్ కారిడార్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్తో వస్తుంది కదా. అండ్ మనకి డోర్ ఫ్రేమ్ వచ్చేసి ప్యూర్ టేక్ వుడ్ డోర్ ఫ్రేమ్ ఇచ్చారనమాట సింపుల్ డిజైన్తో. అండ్ మనకి ఇక్కడ డిజైన్ హెవీగా ఉన్న చూడడానికి మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి ఎంట్రన్స్ డోర్ కూడా టేక్ వుడ్ డోర్ అనమాట. అండ్ రెగ్యులర్ లాక్ సిస్టమ్ ఇచ్చారు ప్రీమియం హ్యాండిల్స్తో. అండ్ ఇది లివింగ్ రూమ్ అనమాట, చాలా స్పేషియస్గా వచ్చింది. సో మనకి ఇక్కడ టీవీ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో టీవీ ప్రొవిజన్ పెట్టిన ఏరియా ఏదైతే ఉందో వాల్ మొత్తం మనకి గోల్డ్ అండ్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారు. చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ సో ఇట్ సైడ్ వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మనకి ఇక్కడ UPVC స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్తో ఇచ్చారనమాట. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే బట్టలు పెట్టుకోవడానికి చాలా చాలా స్పేషియస్గా అల్మారీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి వాష్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కి టైల్స్తో వచ్చింది. మనకి వాష్రూమ్ అనేది వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. వాల్స్కి డాడోలింగ్ చేశారు 8 feet హైట్తో సెరామిక్ డిజైన్ టైల్స్తో. మనకి అలాంగ్ విత్ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. అండ్ మనకి ఎంట్రన్స్ డోర్ తప్పితే మిగతా డోర్స్ అన్నీ సిలిండర్ లాక్ సిస్టంలో ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ దీని పక్కనే మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది. మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందనమాట. మనకి ఇక్కడ కూడా చాలా పెద్ద సైజ్లో మనకి UPVC స్లైడ్ విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్స్. మనకి ఇక్కడ నుండి అయితే వెంటిలేషన్ పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. మనం ఈవినింగ్ వరకు లైట్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు, గాలి కూడా బాగా వస్తుంది. అండ్ మనకి సెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, స్పేషియస్గా ఉన్నాయి. అండ్ పైన ఉన్న స్పేస్లో మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చారు డైనింగ్ హాల్ బ్యాక్ సైడ్ ఫ్రెంచ్ విండోస్తో అలాంగ్ విత్ మస్కిటో మెష్. అండ్ మనకి ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకుంటే బాల్కనీ ఫ్లోరింగ్ యాంటీస్కిట్ టైల్స్తో ఇచ్చారు అనమాట. అండ్ మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. మనకి వ్యూ పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పూజ గదికి స్పేస్ ఇచ్చారు. మనం ఇక్కడ డోర్స్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా లైక్ వాల్కి ఏదైనా మనం డిజైన్ చేయించుకోవాలనుకున్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారనమాట. మన కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ఇచ్చారు, UPVC స్లైడ్ విండోస్ అలాంగ్ విత్ మస్కిటో మెషిన్ సేఫ్టీ గ్రిల్. మనం సింక్ చూసుకుంటే చాలా స్పేషియస్గా వచ్చింది అలాంగ్ విత్ 2 taps.
అండ్ మనకి వాల్కి ఒక 3 feet హైట్ వరకే మనకి డిజైన్ సెరామిక్ టైల్స్తో ఇచ్చారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా. మనకి వాష్ ఏరియా యాంటీ స్కిడ్ టైల్స్తో ఇచ్చారు. ఫ్లోరింగ్ మనకి 3 feet హైట్ వరకు డైడలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. మనకి ఇక్కడ సెరా ట్యాప్ ఇచ్చారు. అండ్ మనకి వాష్ మెషిన్ అయితే ఈజీగా పట్టేస్తుంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ స్పేషియస్గా సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కామన్ వాష్రూమ్ అన్నమాట. మనకి కామన్ వాష్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్తో ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఇచ్చారు కామన్ వాష్రూమ్ అనేది. మనకి వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ వచ్చింది. 7 feet హైట్ వరకు డైడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ షవర్. అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనం సెటప్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్తో వచ్చింది. ఈ ఫ్లాట్ మొత్తం వర్టిఫైడ్ టైల్స్తో వచ్చింది అనమాట ఫ్లోరింగ్. ఈ ఒక్క మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే వుడెన్ ఫ్లోరింగ్తో ఇచ్చారు. మనకి ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ పైన మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. యూపీవీసీ స్లైడ్ విండో అలాంగ్ విత్ మస్కిటో మెషిన్, సేఫ్టీ గ్రిల్స్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్కి. సో ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్తో ఇచ్చారు. మనకి 7 feet హైట్ వరకు డైడలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ ఇచ్చారు. సెరా కంపెనీది వాష్ బేసిన్ ఇచ్చారు అలాంగ్ విత్ షవర్. అండ్ మనం ఇట్ సైడ్ చూసుకుంటే మనకి టీవీ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనం టీవీ యూనిట్ని సెటప్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ టీవీని ఫిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఈ ఫ్లాట్లో 2 బాల్కనీస్ అనేది ఉన్నాయన్నమాట. మనకి లివింగ్ రూమ్ నుండి కూడా ఒక బాల్కనీ ఉంది. సో ఇది సెకండ్ బాల్కనీ. మనకి బాల్కనీ చాలా స్పేషియస్గా వచ్చింది. బాల్కనీ ఎంట్రన్స్ వచ్చేసి మనకి యూపీవీసీ డోర్స్తో ఇచ్చారనమాట, గ్లాస్ డోర్స్తోని. మనం కావాలంటే ఇక్కడ చిన్న ప్లాంటేషన్ ఏరియా లాగా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి యాంటీ స్కిడ్ టైల్స్తో ఇచ్చారనమాట ఫ్లోరింగ్. అండ్ ఇక్కడ నుండి వ్యూ కూడా బాగుంది. మనం కావాలంటే ఇక్కడ ఉన్న స్పేస్లో మనం సేఫ్టీ గ్రిల్స్ కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇంకొకసారి ఈ ఫ్లాట్ మొత్తం చూసేద్దాం.
సో మనకి అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ వచ్చేసి ఇండివిజువల్ కార్ పార్కింగ్, లెఫ్ట్, సీసీ కెమెరా, పవర్ బ్యాకప్, బోర్ అండ్ మంజీరా వాటర్. సో మనకి లొకేషన్ నుంచి 2.5 kilometers డిస్టెన్స్లో ఎస్ఎల్జీ హాస్పిటల్, శ్రీకర హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ నుంచి మనకి 1 kilometers డిస్టెన్స్లో ప్లాటినా ద కాన్సెప్ట్ స్కూల్, ఇన్ఫినిటీ వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి. మీకు ఓనర్ కాంటాక్ట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి లేదా వాట్సాప్లో పింక్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ మీరు మా టీం వాళ్ళకి చెప్తే డైరెక్ట్గా ఓనర్ నెంబర్ పంపిస్తాం. ఇంత ప్రాసెస్ ఎందుకు, డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని అడగవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఓనర్ నెంబర్ డైరెక్ట్గా స్క్రీన్ పైన పెడితే స్పామ్ కాల్స్ అనేవి ఓనర్కి ఎక్కువగా వెళ్తున్నాయి. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు మాకు కాంటాక్ట్ అవుతే ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మేము మీకు ఇస్తాం. చూసాం కదా బ్రాండ్ న్యూ 3 BHK వెస్ట్ ఫేసింగ్ తో వచ్చిన ఫ్లాట్ ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి. అండ్ మీకు కూడా ఏదైనా పర్టికులర్ లొకేషన్లో ప్రాపర్టీ కావాలి అనుకున్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి ఎలాంటి లొకేషన్లో ఎలాంటి ప్రాపర్టీ కావాలో చెప్తే ఆ ప్రాపర్టీ చూపించే ఏర్పాటు మేము చేస్తాం.